మీద మీ ఎక్స్ప్లెనేషన్స్ ఎలా ఉన్నాయి? ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఆఫ్ కోర్స్ చిరంజీవి సినిమా అంటే బాగుంటుంది. ఈ సినిమాలో వింటేజ్ చిరంజీవి చూడబోతున్నారా? చిరంజీవి ఫ్యాన్ ఎలా ఉండబోతున్నారు? చిరంజీవి కామెడీ చేస్తే బాగుంటుంది కాబట్టి ఈ సినిమాలో అది బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ సినిమా మీరు ఫ్యాన్ గా వచ్చారా లేకపోతే చిరంజీవి మీద అభిమానం? ఇంతప్పటి నుంచి చిరంజీవి ఫ్యాన్ నేనండి, ఇంకా చిరంజీవి ఫ్యాన్ నేను. మీరు ఈ ఏజ్ లో కూడా ఇక్కడ వచ్చి సినిమా చూడడానికి ఎందుకు వచ్చారు? చిరంజీవికి వేరే అభిమానులు ఫస్ట్ నుంచి. అది ఫ్యామిలీ ఎంతమంది వచ్చారు? ఫ్యామిలీ ఏంటండి, ఎంతమంది వచ్చారు మీరు? మేము 10 మెంబర్స్. బాగా చూస్తున్నామండి. సోషల్ మీడియాలో సాంగ్స్ చూస్తున్నాక పాత చిరంజీవిని చూసి ఇప్పుడు వచ్చాము మేము. ఇప్పుడు మీరు సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ వచ్చారు కాబట్టి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సినిమా ర్యాంప్ పాడిచ్చేసిద్దన్నా. చిరంజీవి సినిమా అంటే ర్యాంప్ కొట్టేసిద్ది, హిట్ కొట్టేసిద్ది. మన శంకర వరప్రసాద్ బ్లాక్ బస్టర్ హిట్. ఈ సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? దానికి అసలు మాటలుండవన్నా, చేతలు మాత్రమే చూడండి, ఎంజాయ్ చేయండి. బ్లాక్ బస్టర్ హిట్ సినిమా. థ్యాంక్ యూ మ్యామ్. ఈ సినిమా ఎలా ఉండబోతుంది అంటారు? ఈ సినిమా చిరంజీవి వింటేజ్ చిరంజీవి చూడబోతున్నారు అంటారా మనశంకర్ వరప్రసాద్ సినిమాతో? అవునండి, చిరంజీవి అంటే ఏంటో తెలుస్తుంది అందరికీ. ఇవాళ చిరంజీవికి ఎవరు అడ్డు లేరని కూడా తెలుస్తుంది. ఎంతమంది వచ్చినా సరే చిరంజీవిని ఆపలేరు ఈ హిట్తో అనేది కంపల్సరీ తెలుస్తుంది. అది చిరంజీవి వింటేజ్ చిరంజీవి చూడబోతున్నారు. మీరు ఒక 30-40 ఇయర్స్ నుంచి సినిమా చిరంజీవి చూస్తుంటారు కదా, ఈ చిరంజీవి ఈసారి కొత్తగా కనిపిస్తూ పోతున్నాడు అంటారా? చాలా కొత్తగా ఉన్నారు. మరి పూర్వం గ్లామర్ మొత్తం చిరంజీవికి వచ్చింది. మొన్నటిదాకా అందరూ ముసలాడు అయిపోయింది అది ఇది అన్నారు. అదేం లేదు, గ్లామర్ సూపర్గా ఉంది, సూపర్ హిట్ అవుతుంది సినిమా. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. మీరు చిరంజీవి ఫ్యాన్గా చిరంజీవి సినిమా చూడడానికి వచ్చారు, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా అనుకుంటారా? చిరంజీవి చూడడానికి వచ్చారా మీరు? అనిల్ రావిపూడి గారి సినిమా అంటే కామెడీ ఓరియంటెడ్గా బాగుంటుంది, ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. చిరంజీవి గారు ఉన్నారు కాబట్టి చూద్దాం అనొచ్చు. చిరంజీవి గారి పట్ల ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? 100% ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనుకుంటున్నా. ఇప్పుడు మీరు వింటేజ్ చిరంజీవి చూడబోతున్నారంటారా? సారీ, వింటేజ్ చిరంజీవి చూడబోతున్నారంటారా? అన్డౌటెడ్లీ సార్. సాంగ్స్ కానీ కామెడీ టైమింగ్ కానీ అంతా బాగుంది. అట్ ద సేమ్ టైం అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ కాబట్టి దట్టు చిరంజీవి గారు చూడాలి. దట్స్ ఇట్. మీరు ఫ్యామిలీతో వచ్చారా? అవునండి, మై ఫ్యామిలీతోటే వచ్చాం. అట్ ద సేమ్ టైం నా ఫస్ట్ టైం బెనిఫిట్ షో చూడటం. ఉండబోతుంది ఈ సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? వింటేజ్ చిరంజీవి చూడబోతున్నారా మీరు? సినిమా అయితే బాగుంటుంది అన్న. పోయిన సంవత్సరం సంక్రాంతికి వస్తున్నట్టు ఎట్లా ఉంటుందో ఇది కూడా అట్లాగే ఉంటుంది. సినిమా బాగుంటుంది. ఇప్పుడు మీరు చిరంజీవి కోసం వెయిట్ చేస్తున్నారు కదా, హుక్ స్టెప్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? చిరంజీవి సినిమా వస్తే చాలు మాకు. అది ఇష్టమనే బ్లాక్ సినిమా కావాలి మాకు, అంతే. తెర మీద చిరంజీవి చూడాలి, అంతే అంతే. మీరు ఇప్పుడు వింటేజ్ చిరంజీవి చూస్తారంటారా? ఈ వింటేజ్ చిరంజీవి అంటే గరణా మొగుడు, గ్యాంగ్ లీడర్ సినిమా లాంటి చిరంజీవిని ఇప్పుడు చూడబోతున్నారంట. 26 సంవత్సరాలు కుర్రోలాగా ఉన్నాడు. 26 సంవత్సరాలు కుర్రోలాగా ఉన్నాడు. మెగాస్టారే. మీరు ఇందాక ఒక డైలాగ్ అన్నారు, ప్రభాస్ అన్న ఒక మాట అన్నాడు, సీనియర్స్ అన్నారు. సీనియరే. ఇప్పుడు రాజా సాబు అయింది. ఇప్పుడు చిరంజీవి సంక్రాంతి హడావుడు ఎలా అనిపిస్తుంది? పండగ 3 రోజులు చిరంజీవి సినిమానే, మొత్తం ఫుల్ హౌస్ ఫుల్. బ్రదర్, ఈ సినిమా ఎలా ఉండబోతుంది? మనశంకర్ వరప్రసాద్ సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈ సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? వింటేజ్ చిరంజీవి చూడబోతున్నారు? వింటేజ్ చిరంజీవిని చూడబోతున్నాం. నిజంగానే శంకర్ దాదా ఎంబీబీఎస్లో ఎలా కనిపిస్తాడో అంతకంటే డబుల్ కనిపిస్తాడు. అనిల్ రావిపూడి మా చిరంజీవిని ఎలా చూపించాలో అలా చూపిస్తారు ఈ సినిమాలో. పండగ సంక్రాంతి పండగ మెగాస్టార్ పండగ పవర్ స్టార్ పండగ. జై మెగాస్టార్. ఇప్పుడు మీరు ఈ సినిమాలో గ్యాంగ్ లీడర్, గరణా మొగుడు, లేకపోతే ఇంద్ర, ఠాగూర్, ఆ వింటేజ్ చిరంజీవి ఈ సినిమాలో హుక్ స్టెప్ తో ముందడుగు వేశాడంటారా? హుక్ స్టెప్ తో థియేటర్లో బద్దలైపోతాయి. ఒక 2 గంటల్లో సినిమా కూడా అయిపోద్ది, 2-3 గంటల్లో. ఆ తర్వాత రివ్యూ ఎలా ఉండదో బయటకు వచ్చి మళ్ళీ మేము చెప్తాం. జై పవర్ స్టార్, జై మెగాస్టార్. ఎలా ఉండబోతుంది? 70 సంవత్సరాల సినీ జీవితంలో చిరంజీవి సూపర్. కామెడీ అంటే చిరంజీవి అంటే కామెడీ. ఈ రోజుల్లో ఈ జనరేషన్లో చిరంజీవిలో కామెడీ చేసే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది ఆశిస్తున్నాం. మీరు గ్యాంగ్ లీడర్ చూసి ఉంటారు, గరణా మొగుడు చూసి ఉంటారు, ఆ వింటేజ్ చిరంజీవి చూడబోతున్నారా? ఆ రేంజ్
70 ఏళ్ళ వయసులో కుక్కు స్టెప్ వేయడానికి మాట్లాడారు మనకి. ఈ రోజు చిరంజీవి గారు 70 ఏళ్ళ వయసులో కూడా అలా చేస్తారంటే మనందరూ ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. భారీ అంచనాలతో సినిమా ఉంది, పక్కా 500 కోట్లు కన్ఫామ్. చిరంజీవి కెరీర్లో మంచి సినిమా అయింది, ఇది ఫ్యామిలీ ఆడియన్స్ సూపర్ హిట్. ఇది సంక్రాంతికి వినడం బాసే. మీరు ఇక హూక్ స్టెప్ తో చిరంజీవి అభివృద్ధిపోతున్నారు కదా, దాని మీద కామెంట్. చిరంజీవి గారి సినిమా అంటే ఇలాగే ఉంటుంది, ఎప్పుడు కొత్త ఏం కాదు. చిరంజీవి రేంజే వేరు. ఇప్పుడు బాబాయ్ అబ్బాయి బ్రదర్ ఎలా ఉండబోతుంది అసలు ఈ సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అంతా మెగా ఫ్యామిలీయే. ఇప్పుడు చిరంజీవి సినిమా గుర్తు వస్తున్నాడు అంటారా? ఆయనకి 70 సంవత్సరాలు లేడు, ఇప్పటికే కుర్రోళ్ళలాగే కనబడతాడు. ఇప్పుడు 70 సంవత్సరాలు అంటున్నారు. ఈ సినిమాలో హూక్ స్టెప్ తో ఎలా అభివృద్ధిపోతున్నాడు? ఆయన డాన్స్ చేయాలంటే సినీ ఇండస్ట్రీలో ఆయన తర్వాత ఎవడైనా ఆయన తర్వాతే. ఈ సినిమా ఎలా ఉండిపోతుంది అనుకుంటున్నారు? మీరు వింటేజ్ చిరంజీవి చూడబోతున్నారు అంటారా? నేను ఇప్పుడే ఒకరితో చెప్పా, ఆనాడు రౌడీయాలుడు, ఘరానా మొగుడు, దొంగ మొగుడు సినిమాలు చూస్తే చిరంజీవి గారిని ఎలా ఉన్నారో ఈ రోజు మన శివశంకర ప్రసాద్తో ఆ రకమైన ఇండస్ట్రీ రికార్డ్స్ ఏదైతే ఉన్నాయో మళ్ళీ తిరగరాయడానికి మన శివశంకర వరప్రసాద్గా సంక్రాంతికి వస్తున్నాడు. చరిత్రను తిరగ రాస్తాడు. ఈ సినిమా అనిల్ రావుపూడి కామెడీ ట్రాక్ తో, చిరంజీవి గారి బాడీ లాంగ్వేజ్ తో, చిరంజీవి గారు ఏదైనా సరే డాన్స్ లో కానీ ఫైట్స్ లో కానీ కామెడీ ట్రాక్ లో కానీ ఎంత మనల్ని గతంలో అలరింపజేశాడు అంతకు మించి ఈ సినిమాకి అలరింపజేస్తాడని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు ఈ సినిమాలో వింటేజ్ చిరంజీవి చూడబోతున్నారు అంటారా? డాన్స్ కానీ గ్రేస్ కానీ ఫైట్స్ కానీ వాటిల్లో సందేహమే లేదు. మరి ఆనాడు నేను చెప్పిన ఈ 3 సినిమాల్లో ఏదైతే చిరంజీవి గారు డాన్స్ కామెడీ ట్రాక్ చూపించారో అంతకు మించి ఈ సినిమాలో అనిల్ రావుపూడి ఈజ్ ఏ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి. చిరంజీవి గారిని ఎలా చూపించాలో అనిల్ రావుపూడికి తెలుసు. అంతకు మించి ఈ సినిమా ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాం. ఈ సినిమా ఎలా ఉండబోతుంది అంటారు? ఈ సినిమా వింటేజ్ చిరంజీవిని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఈ సినిమాలో వింటేజ్ చిరంజీవి చూడబోతున్నారంటారా? అసలు చిరంజీవి ఎప్పుడు 100 ఏళ్ళు వచ్చినా ఎప్పుడు కుర్రోడే. అది ఇప్పుడు ఆయన 70 ఏళ్ళ కుర్రోడు. సినిమా అందరూ చూడదగ్గ చిత్రం ఇది. మొత్తం ఇది అందరూ చిన్నపిల్లల కానించి పెద్దోళ్ళ వరకు అందరినీ మెప్పించిద్ది. తెలుగు వెర్షన్లో ఇది బాక్స్ ఆఫీస్ రికార్డులు కొట్టిద్ది ఖచ్చితంగా. అది ఈ సినిమా మీద మీరు నిజంగా బాస్ ని బ్యాక్ అంటారా? ఆల్రెడీ బ్యాక్ అనేది లేదు, బాస్ ఆల్రెడీ బాసే. చిరంజీవి సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి ఒకే రారాజు. బాస్ నుంచి బ్యాక్ కాదు, బాస్ ఆల్రెడీ బాసే. సినిమా ఇండస్ట్రీలో ఉన్నది ఒకే ఒక రాజు చిరంజీవి. బాస్ ఈజ్ ఆల్వేస్ బాస్. లైన్ ఎక్కడ అడవిలో ఉన్న లైనే, రోడ్డు మీద ఉన్న లైనే. మనం దాన్ని బాస్ ఈజ్ బ్యాక్, లైన్ ఈజ్ బ్యాక్ అని అనలేము. ఈ సినిమా మీద నిజంగా చిరంజీవిని వింటేజ్ చిరంజీవి చూడబోతున్నారు అంటారా? వింటేజ్ ఆల్రెడీ ఇంకా ఆయన ఇప్పుడు రౌడీ అల్లుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉన్నాడు. మీకు ఏమైనా తేడా తెలుస్తుందా? రౌడీ అల్లుడులో చిరంజీవి ఎలా ఉన్నారో ఈ సినిమాకి చిరంజీవి అలాగే ఉన్నారు. ఎటువంటి డిఫరెన్స్ లేదు. అయ్యే స్టెప్పులు అవే. హుక్ స్టెప్ చూసి ఉంటారుగా మీరు, హుక్ స్టెప్ చూసారా? ఆ గ్రేస్ ఇప్పుడున్న కుర్ర హీరోలు ఎవరు వేయగలరా? ఎవరు వేయలేరు. అందుకని చిరంజీవి ఎప్పుడు చిరంజీవి. బాస్ ఈజ్ బాస్, ఆల్వేస్ బాస్. ఎవరేమనుకున్నా సరే, చిన్న చిత్తగా హీరోలు ఎవరేమనుకున్నా సరే మా చిరంజీవి 100 ఏళ్ళు అలాగే ఉంటాడు. బాక్స్ ఆఫీస్ బద్దలైపోద్ది. ఓ రెబల్, ఓ కేకా. సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఏమండి? వేరే లెవెల్. కొత్త రికార్డులు క్రియేట్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. బాక్సులు అన్నిటికీ రెడీ అయిపోతాయండి సంక్రాంతికి. అది కొత్త రికార్డులు అన్ని మొత్తం మొదలవుతాయి. రికార్డ్ అనేది ఈ రోజు స్టార్ట్ అయింది. సంక్రాంతి 2026 కొత్త ట్రెండ్ ఇక్కడి నుంచి. అది ఖచ్చితంగా సంక్రాంతి పగిలిపోతుంది. మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంది? పండుగ చిరంజీవి పండుగ. అలా ఈ సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంది? ఫుల్ మీల్స్. సంక్రాంతికి జై చిరంజీవి. బాస్ చరిత్ర
శుచి చేయాలన్నా ఆయన వల్లే. బాక్సులు బద్దలు కొట్టాలన్నా బాక్సులు బద్దలు కొట్టే మొగోడు చిరంజీవి గారే. బాక్సులు బద్దలు కొట్టే మొగోడు కరోనా మొగోడు చిరంజీవి గారే. సినీ చరిత్ర తిరగ రాసిందే చిరంజీవి గారు. మళ్ళీ ఆయనే తిరగ రాస్తాడు. జిందాబాద్ చిరంజీవి. అన్నయ్య అంటే పండగ, పండగ అంటే అన్నయ్య. జై చిరంజీవి. పండగ పండగ సంక్రాంతి పండగ, పండగ పండగ సంక్రాంతి పండగ.